కేసీఆర్ కేటీఆర్ అదే రకంగా సిద్దిపేట ఎమ్మెల్యే నియోజకవర్గాల్లోనే ఇల్లు ఇచ్చుకున్నారు. ఈనాడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ శాసనసభలో కూడా నా శాసనసభకి నియోజకవర్గంలో ఎన్నైతే 3,500 ఇల్లు ఇచ్చామో వారి నియోజకవర్గంలో కూడా 3,500 ఇల్లు ఇచ్చాం. అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. నాకు తెలుసు ఈ వరంగల్ హనుమకొండ పట్టణాల్లో నివసించే పేదవాళ్ళకి ఇల్లు అవసరం ఉన్న వాళ్ళు తక్కువలో తక్కువ ఇంకా ఒక 15 నుంచి 20 వేల మంది అవసరం ఉంది. కారులో వచ్చేటప్పుడు రాజేంద్రన్ అడిగాడు, అదే రకంగా సురేఖ అక్క కూడా అనేక పర్యాయాలు అడిగారు, పార్లమెంటు సభ్యురాలు అడుగుతున్నారు. హైదరాబాదులో విప్లవాత్మకంగా ఒక మంచి ఆలోచనతో ఏ పేదవాడు ఎక్కడైతే నివసిస్తాడో ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ నియోజకవర్గంలోని నివాసానికి యోగ్యమైన ప్రభుత్వ స్థలాలు గుర్తించి ఆ పేదవాడికి జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆ ప్రాంతంలోనే ఇల్లు కట్టించాలని 1,00,000 ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం.